డ్రామా క్యారెక్టర్స్, నాటకం పాత్రలు. 1. నాటకీయ పాత్రలు, డ్రామాటిక్ క్యారెక్టర్స్. ప్రదర్శన జరుగుతున్నప్పుడు మనం చూసే నాటకాలలో పాత్రలు నిజమైన వ్యక్తులుగా కనిపిస్తాయి, కానీ అవి రచయిత మేధస్సు నుంచి సృష్టించబడినవి. పాత్ర వ్యక్తిత్వంలోని కొన్ని లక్షణాలను అతి జాగ్రత్తగా ద్విగుణీకృతం లేక ప్రాధాన్యము ఎంఫసైజింగ్ చేసి తక్కినవి తొలగించి నాటకకర్త 2 గంటల్లో వ్యక్తి యొక్క జీవిత చరిత్రనంతా మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తాడు. అదే నిజ జీవిత ప్రపంచంలో అయితే అతన్ని తెలుసుకోవటానికి జీవితకాలం పడుతుంది. ఉదాహరణగా టెన్నెస్సీ విలియమ్స్ ఏ స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ నాటకంలో ప్రధాన పాత్ర బ్లంచీ డుబోయిస్ నిత్య జీవితంలో మనం చూసే వ్యక్తుల కన్నా భిన్నంగా క్లిష్టమైన ఉద్యోగభరితంగా ఉన్నట్లు ఆమెను మనం గమనిస్తాం. నాటకర్త కేవలం బ్లంచీ డుబోయిస్ యొక్క చరిత్రను తెలియజేయటమే కాకుండా ఆమె మనసును కూడా తెలియజేస్తాడు. తద్వారా ఆమె బుద్ధి ప్రవర్తనను కూడా మనం తెలుసుకోగలుగుతాం. నాటకకర్తకు విస్తృతమైన అవగాహన పాత్రను ఎలా ప్రదర్శించాలో ఉంటుంది, మరియు ఏమిటి ద్విగుణీకృతం లేక ప్రాధాన్యం ఎంఫసైజింగ్ చేయాలో తెలుస్తుంది. ఒక కార్టూనిస్ట్ గీసిన పై గీతలతో వాస్తవ రాజకీయ వ్యంగ్య చిత్రంలా లేదా వ్యక్తి ప్రతిరూప చిత్రం పోర్ట్రైట్ తైలవర్ణాలతో చిత్రించినట్లు రంగస్థల పాత్రలను కూడా సృష్టించవచ్చును. సాంప్రదాయంగా అనేక ప్రధాన పాత్రలు రకములు నాటకరంగంలో అమోఘముగా ఉన్నాయి. 2. పాత్రల్లో రకములు, టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అపురూపమైన అసాధారణమైన పాత్రలు, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్. పూర్వకాలంలో చాలా ముఖ్యమైన నాటకరంగ లక్షణం కథానాయకుడు హీరోస్, కథానాయికి హీరోయిన్స్. పాత్రలు ఏదో ఒక విధంగా అసాధారణము ఎక్స్ట్రాడినరీగా ఉండేవి. అవి జీవితం కంటే గొప్పగా ఉండేవి. చారిత్రకంగా ప్రధాన పాత్రలు అన్నీ రాజులు, రాణులు, మంత్రులు, సేనాధిపతులు మొదలగు వారు. సమాజంలో ఉన్నత లేక ప్రత్యేక స్థానంలో ఉన్నవారు. నాటకంలో రాణి అయితే అధికారాన్ని బట్టి గౌరవం పొందటం జరుగుతుంది. అలాగే సుప్రీంకోర్టు జడ్జిగా పదవిని బట్టి, హోదాని బట్టి నాటకంలో పాత్రకు గౌరవం ఇవ్వటం జరుగుతుంది. అపురూపమైన లేక అసాధారణమైన పాత్రలు, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ వివరంగా వర్ణించటంలో నాటకకర్తలు కాస్త ముందుకు వెళ్ళారు. ఖ్యాతి పొందిన పాత్రలతో నాటకాన్ని నింపే బదులు సాధారణంగా నాటకం పాత్రలు మంచి లేక చెడు, స్త్రీలు లేక పురుషులను, ఏదో ఒక అసాధారణ గుణం గల వారిని ప్రాతినిధ్యం వహిస్తాయి. లేడీ మ్యాక్బెత్
గొప్ప వనిత మాత్రమే కాదు, చాలా కోరికలు గలది. అటువంటి స్త్రీ పాత్ర నాటక రంగంలోనే ఇంతవరకు సృష్టించబడలేదు. వాస్తవానికి ప్రతి సంఘటనలోనూ అపురూపమైన పాత్రల ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్తో స్త్రీలు పురుషులు పరిధిని మించి మానవ శక్తి సహనము కలిగి ఉండటం మనం చూస్తున్నాం. యాంటిగోనీ స్వతంత్ర భావాలను ప్రతీక, ధైర్యం గల వనిత, పురుషాధికారాన్ని ధిక్కరించగల శక్తి గలది, ఎన్ని పరిస్థితులనైనా ఎదుర్కొనగలది. ప్రొమిథస్, ఈడిపస్ లను విధివంచితులు దైవం ఎంత చెడ్డ చేసినా అనుభవిస్తారు. పాత్రల అపూర్వమైన వ్యక్తిత్వం వల్ల సాధించిన గొప్ప విజయాల వల్ల అసామాన్యంగా ఉండవచ్చును. ఉదాహరణగా జార్జ్ బెర్నార్డ్ షా సెయింట్ జోన్ నాటకంలో జోన్ ఆఫ్ ఆర్క్ కథానాయికి పల్లెటూరి పిల్ల నుంచి ఆర్మీలో కమాండర్ స్థాయికి ఎదిగింది, విజయం సాధించింది. కొన్ని పాత్రలు అసాధారణ సద్గుణము మరియు అసాధారణ దుర్గుణము కలిగి ఉంటాయి. ఇన్ షార్ట్, larger than life characters became the heroes and the heroines of drama, not only by virtue of their station in life, but because they possess traits common to us all: ambition, generosity, malevolence, fear, and achievement in such great abundance. In the 18th century, people began taking over from royalty and the nobility as the heroes and heroines of drama, a reflection of what was occurring in the real world. ఆధునిక పాత్రల్లో కొన్ని ఎంత నీచమైన దిగజారేవి ఉన్నాయి. ఉదాహరణగా ఆర్థర్ మిల్లర్ నాటకం ఆల్ మై సన్స్లో జో కెల్లర్ చాలా లాభాలు గడించాలని విమాన భాగాలు చెడ్డవి తయారు చేయటం వల్ల రెండవ ప్రపంచ యుద్ధంలో ఎందరో పైలట్స్ చనిపోయారు. అలాగే లిలియన్ హెల్మెన్ నాటకం లిటిల్ ఫాక్స్లో రిజీనా మోసగత్తె, లోబి, గుండె జబ్బు వచ్చిన చావు బ్రతుకుల్లో ఉన్న భర్తను కాపాడగల మందులను కొనటం మానివేసింది. మా గురువు గారు డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ త్రిజాకి యమదర్శనం ఆధునిక యక్షగానంలో రాజు కర్కోటకుడు అన్యాయంగా పరిపాలన సాగిస్తుంటాడు. దుర్మార్గమే కానీ తెలివినేని రాజు రాహులుననే యువకుడు వేసిన పథకంలో పడి రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. సామాన్యుడు రాహులుడు రాజు అవుతాడు. అపూర్వమైన లేక అసాధారణమైన పాత్ర, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఇది. మరికొన్ని విషయాలు మరో భాగం